వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే ఎంక్వైరీ జరిగింది. ఇప్పటి రిపోర్ట్ను సబ్మిట్ చేశామని డిటిడిఓ మనతో చెప్తున్నాం. మనతో పాటు డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నాడు, సార్తో మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు మనకు పిల్లలు ఎట్లాగో రోడ్డు మీద పడ్డారనేటువంటి విషయం తెలియగానే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అడిగిన తర్వాత ఇక పిల్లలు వాళ్ళు చాలా చెప్పడం వల్ల నేనంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను మాట్లాడకూడదు అనే ఉద్దేశం మీద ఒక లేడీ ఆఫీసర్ని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్లో మన డిడి అస్ఫాబాద్ గారికి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మూడో రోజు వరకు మన కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఇది ప్రెజర్ బాగా ఇబ్బంది జరుగుతుంది కదా, ప్రతిరోజు పిల్లలేమో బయటికి రావడం అది జరుగుతుంది అనే విషయం మీద ఇప్పుడు మా డిఎండబ్ల్యూ గారికి ఎంక్వైరీ నిమిత్తము అపాయింట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ ఆఫీసర్ గారు కూడా తరవ ఎంక్వైరీ కనీసం పొద్దుగాల 11 గంటల నుండి మన 6, 7, 8 గంటల వరకు తరవ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ నుండి సంబంధిత అధికారులకు తగు చర్యల నిమిత్తము పంపించడం జరిగినది. సార్ ఏంటి సార్ అంటే వరుసగా గిరిజన ఆశ్రమ పాఠశాలల మీద ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు, ఏంటి దీని మీద ఒక డీడీగా మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు డీడీగానే అంటే ఇప్పుడు మనం ఎందుకు అంటే వాళ్ళు చేసిందా చేయలేదా అనేది విషయం మనది కాదు, కానీ యాక్చువల్గా ఎవరైతే అలాంటి దానికి ఉంటారో వాళ్ళ మీద మాత్రం కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిందే. మనం ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా ఇక్కడ ఎందుకంటే పిల్లల యొక్క శ్రేయస్సును వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రయోజకులని దేశానికి ఉపయోగపడేటువంటిది మార్గంలో నడిపించడానికి మాత్రమే మనం ఉన్నాం, కానీ ఇక వేరే టికెట్ కోసం అయితే లేరు. జిల్లాలో ఆశ్రమ పాఠశాలల పరిస్థితి ప్రస్తుతం ఎట్లుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను వచ్చినాక మొన్న ఇక్కడ 2 months నుండి ఇప్పుడు ఈ ఇష్యూతోనే ఇది అయిపోయింది. మళ్ళీ నిన్నగాక మొన్న మనకి ఇక్కడ ఏదో ఈ స్కూల్లో కూడా చిన్న ఇష్యూ జరగడం వల్ల నిన్నటి వరకు దానికోసం తిరగడం జరిగింది. కాకపోతే మాకు ఉన్న టీచర్స్ ఎవరైతున్నారో వాళ్ళు మనం ఏ ఉద్దేశంతోనైతే మనం ఇక్కడ నియమించిందో ఆ పిల్లలకు ప్రయోజనం చేకూర్చడం కోసం వాళ్ళకు మంచి మార్గం. ప్రిన్సిపల్ అశోక్తో మీరేమైనా మాట్లాడి రిప్లై అడగడం జరిగిందా? ఏమన్నా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తీసుకున్నాం కదా, టీచర్లతో పాటు అందరినీ మీ డిపోజిషన్ ఇవ్వండి అని అడగడం జరుగుతుంది. అందులో భాగంగా ఆయన దగ్గరికి కూడా తీసుకోవడం జరిగింది. ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కానీ ఏం చెప్తారు? అంటే విద్యార్థులకు నేను కోరేది ఏంటిది అని అంటే మనం అంత దూరం నుండి వచ్చినా మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిందంటే మా పిల్లలు మాలా కాకుండా ప్రయోజకులు కావాలనే ఉద్దేశం మీద మనం ఈ హాస్టళ్లలో పెట్టడం జరిగింది. దీనికి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మనకు డైట్ కానీ ఏది కానీ చాలా ఉన్నది, మన మంచి డైట్ ఇవ్వడం కోసం నియమించడం జరిగింది. కానీ దాన్ని తీసుకొని దాంతోపాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టీచర్స్ యొక్క లెసన్స్ కరెక్ట్ చెప్తున్నారా చెప్తలేరా ఒకవేళ చెప్పినవి మనకు అర్థం కాకపోతే ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు అడిగి వాళ్ళని అర్థం చేసుకునేలాగా చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ప్రయోజకులు కావాలనేటువంటి ఆలోచనలపైన మనం ఉన్నాము. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఈ జిల్లాలో ఉన్న పిల్లలందరూ ప్రయోజకులు కావాలి, దానికి అనుగుణంగా టీచర్లందరూ పనిచేయాలని ఈ మీ ఆర్టీవీ ద్వారా వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రధానంగా విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన పిల్లలందరూ కూడా మీ ఆశయానికి అనుగుణంగా చదువుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని హాస్టళ్లకు పంపిస్తారు. మీరు ముఖ్యంగా అది గమనించాలని చెప్పిన పరిస్థితి. అర్థం కాకపోతే ఒకదానికి 2 సార్లు టీచర్లను అడగాలని చెప్పిన పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ప్రిన్సిపల్ అశోక్పై వచ్చిన ఆరోపణలపై చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నాం, ఎక్కడ తగ్గేదే లేదు. దీంట్లో ఒక లేడీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. లేడీ ఆఫీసర్ ఇప్పటికే మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీనిపై తరువు సమాచారాన్ని సేకరించిన అనంతరం ఆ పిఓ ఐటీడీఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేదే లేదని ఆ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓట్ స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.